ఫ్రెండ్స్, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా తెలంగాణను 3 భాగాలుగా విభజించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇంటిమేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు సబ్ అర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక 3 ప్రాంతాలకు త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని సీఎం అన్నారు. ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బానిస సంఖ్యలను తెంచి ప్రజాపాలనను అందిస్తామని సీఎం తెలిపారు. ఇక కాంగ్రెస్ పాలనలో పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని వివరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ చిహ్నం ఆవిష్కరిస్తామన్నారు. మూసీ సుందరీకరణ పథకం ద్వారా 1000 కోట్లతో పరివాహక ప్రాంతం ఉపాధి కల్పన జోన్గా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే అభివృద్ధిలో రాజీ లేని కృషి చేస్తామని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చూసారు కదండి, అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.